దానికి టైం వచ్చినప్పుడు మాట్లాడుతుందిలే. అబ్బాయిలు ఆలస్యంగా మాట్లాడతారు. వరి అవ్వకు. నువ్వు కూడా ఆలస్యంగానే మాట్లాడావు. ఇప్పుడు బాగానే ఉన్నావుగా. ఇంట్లో వాళ్ళ దగ్గర ఇవి వింటూనే లోపల ఏదో చిన్న గొంతు ఏదో సరిగ్గా లేదు అని చెప్తుంటే ఈరోజు ఆ ఇన్స్టింక్ట్ని నేను గౌరవిస్తాను. మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, ఒక క్లియర్ కామ్ చెక్ లిస్ట్ ఇవ్వడానికి. ఒక లేట్ బ్లూమర్కి కాస్త సపోర్ట్ అవసరమైన బిడ్డకి మధ్య తేడా మీకు తెలిసేలా. నేను హొరైజన్ బై వెల్నెస్లో స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ని. నా మాటలు చాలా క్లియర్గా చెప్తాను. ఇవి డయాగ్నోసిస్ కాదు. ఇంకా ఒక్క సైన్ మాత్రమే ఉంటే సాధారణంగా దానికి అర్థమేమీ ఉండదు. ఇవి కేవలం ఒక ప్రొఫెషనల్తో మాట్లాడాల్సిన సైన్స్ మాత్రమే. చాలామంది లేట్ టాకర్స్ తర్వాత క్యాచప్ అవుతారు. కానీ రీసెర్చ్ ఆశాతో సహా చెప్పేదేంటంటే క్యాచప్ అవ్వని పిల్లలు ఎవరో ఎర్లీగా చూసినప్పుడు వెయిట్ చేసిన దానికంటే చాలా బెటర్గా ఉంటారు. కాబట్టి శ్రద్ధ పెట్టడం వల్ల మీరు ఓవర్ రియాక్ట్ అవ్వడం లేదు, మీరు మంచి పేరెంటింగ్ చేస్తున్నారు. ఇవే ఆ సైన్స్. ఇవన్నీ వయసుతో ముడిపడి ఉంటాయని గమనించండి. 1. దాదాపు 12 నెలలకి బ్యాబ్లింగ్ తక్కువగా ఉండటం లేదా అసలు లేకపోవడం. బ్యాబ్లింగ్ అంటే స్పీచ్కి వార్మప్, కాబట్టి అది లేకపోవడం గమనించాల్సిన విషయం. 2. దాదాపు 18 నెలలకి మీనింగ్ఫుల్ వర్డ్స్ లేకపోవడం, జస్ట్ సౌండ్స్ కాదు, ఇంటెంట్తో వాడే వర్డ్స్. 3. కప్పు నాకివ్వు లాంటి సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ అర్థం చేసుకోవడంలో కష్టం, ఎందుకంటే ఇది రిసెప్టివ్ లాంగ్వేజ్ని, అంటే అర్థం చేసుకునే సైడ్ని సూచిస్తుంది. ఇది మాట్లాడడం కంటే కూడా ఎక్కువ ఇంపార్టెంట్. 4. అదే వయసు పిల్లలతో పోలిస్తే చాలా తక్కువ వర్డ్స్ వాడటం, లేదా దాదాపు 2 ఏళ్లకి 2 వర్డ్స్ కలపలేకపోవటం. 5. తన అవసరాలు చెప్పడానికి అసలు ట్రై చేయకపోవటం, చూపించకపోవటం, జెస్చర్స్ చేయకపోవటం, వస్తువులు తెచ్చి మీకు చూపించకపోవటం. ఒక బిడ్డ ఎంతగా కనెక్ట్ అవ్వాలనుకుంటుందో అది మనకు చాలా చెప్తుంది. 6. వాళ్ళ వయసుకి తగ్గట్టుగా చూస్తే అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉన్నా స్పీచ్. ఉదాహరణకి 4 ఏళ్ల బిడ్డ మాటలు స్ట్రేంజర్స్కి అస్సలు అర్థం కాకపోవటం. 7. స్పీచ్ కన్సర్న్తో పాటు లిమిటెడ్ ఐ కాంటాక్ట్ లేదా లిమిటెడ్ సోషల్ ఇంటరాక్షన్. ఇది ఒక్కటే అయితే పెద్దగా అర్థం ఉండదు, కానీ మిగతా వాటితో కలిసుంటే ఒక ప్రొఫెషనల్కి చెప్పాల్సిన విషయం. మీతో మీరు నిజాయితీగా ఉండండి. వీటిలో ఎన్ని ఫెమిలియర్గా అనిపించాయి? మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మీ నెక్స్ట్ స్టెప్ ప్రశాంతంగా డిసైడ్ చేసుకోవడానికి సహాయపడటానికే. వీటిలో కొన్ని నిజమనిపిస్తే ఇదే ప్రశాంతమైన నెక్స్ట్ స్టెప్. పానిక్ అవ్వకండి. అలాగే జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అని ఊరుకోకండి కూడా. మీరు చూస్తున్నది నోట్ చేసుకోండి. ఏ మైల్ స్టోన్ ఎప్పుడు జరిగింది, జరగలేదు అనేది దాదాపుగా కూడా రాసుకోండి. దాన్ని ఒక స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఒక స్క్రీనింగ్ షార్ట్గా జెంటిల్గా ఉంటుంది. దానివల్ల మీకు పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది, లేదా ఎర్లీ హెడ్ స్టార్ట్ దొరుకుతుంది. 2 విన్స్నే. ఇప్పుడు మీకు అనిపించవచ్చు, సరే నేను ఎర్లీగా యాక్ట్ చేస్తే నిజంగా తేడా ఏమైనా ఉంటుందా అని. అదే మొత్తం నెక్స్ట్ వీడియో. ఎర్లీ సపోర్ట్ ఎందుకు అన్నింటినీ మారుస్తుంది, అసలు సైన్స్ ఏం చెప్తుంది అనేది మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. సైన్స్ అని కమెంట్ చేయండి. ఈ చెక్లిస్ట్ని సేవ్ చేసుకునే కార్డ్గా మీకు పంపిస్తాం. మీ ఇన్స్టింక్ట్ మిమ్మల్ని పిలుస్తుంటే horizon.wellnessgroup.lifeలో ఒక జెంటిల్ స్క్రీనింగ్ బుక్ చేసుకోండి. ఆ ఇన్స్టింక్ట్ని నమ్మడం ఎప్పటికీ తప్పు కాదు.